సార్ 2023 మే 4వ తారీఖు నేషనల్ మీడియా రాసిన దాంట్లో ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 300 మెగావాట్ డేటా సెంటర్స్ బై అదాని గ్రూప్ విల్ ఫెసిలిటేట్ ది లేయింగ్ ఆఫ్ ఎ సబ్మరైన్ కేబుల్ ఫ్రమ్ సింగపూర్ అండ్ హెల్ప్ చేంజ్ ద ఫ్యూచర్ డైనమిక్స్ ఆఫ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ సెడ్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ది టెక్నాలజీ పార్క్ విల్ propel Vizag into a Tier 1 city, which will also deploy renewable sources of energy to power it up. చాలా క్లియర్గా నేషనల్ మీడియా రాసింది 2023. అంటే ఈ రోజు ఐన్స్టీన్లు, ఈ రోజు పైథాగరస్లు, ఈ రోజు కొలంబస్లు, వాస్కోడి గామాలు చెప్పేది వాస్తవం కాదు అనేది నేషనల్ మీడియాలో రికార్డ్ అయింది. పోనీ మనం అంటే ఇక్కడ ఏదో అనుకూల మీడియాలో ఏవో చేశాయని అంటుంటారు. నేషనల్ మీడియాకి ఈ భావజాలం ఉండదుగా. ఆ రోజు ఏం జరిగిందో ఆయన ఏం చెప్పారు, అగ్రిమెంట్లు ఏంటి. సార్ నేషనల్ మీడియా రాసినా ఏం చేసినా సార్ నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు నేను ఇవాళ హైటెక్ సిటీ గురించి మాట్లాడుతూ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వేసిన శంకుస్థాపన రాయ్, రాజీవ్ గాంధీ గారి కళల సాకారం, ఏది ఐటీ పార్క్, ఐటీ హబ్స్ క్రియేట్ చేయడం అన్న దగ్గర ఇవాళ చంద్రబాబు గారు క్లెయిమ్ చేసుకున్నారు, ఎలా వేలెత్తి చూపిస్తున్నామో ఇవాళ ఈ గూగుల్ విషయం కూడా అదే ప్రాబ్లం, అదే తప్పు పునరావృతం అవుతుంది. ఎందుకంటే ఒక డేటా రిసోర్స్ మన దగ్గరికి రావడానికి సింగపూర్ ఈజ్ అ మేజర్ హబ్. ఫ్రమ్ దేర్ వాట్ హీ హెస్ నెగోషియేటెడ్, వాట్ ఈస్ క్లైమింగ్ అన్న దగ్గర సముద్ర మార్గంగా కేబుల్ లేచేయకుండా ఇప్పుడు డేటా సెంటర్ పెట్టి ఏం చేస్తాం, ఊరెట్టుకుని చావాలి దాన్ని. మీకు జస్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా సార్, విప్రో వాడికి పెర్మిషన్స్ ఇవ్వకుండా ఐటీ ఉత్పత్తులకి వాడికి దాని ఏమంటారు క్యాపిటల్ ఎగ్జామ్షన్స్, ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ ఏమన్నందుకు ఐటీ వాడు కేవలం విప్రో వాడు బిల్డింగ్ కట్టిపోయాడు వైజాగ్ లో. ఫర్దర్ అవుట్కమ్ ఏమైంది, విచ్ హెస్ నాట్ ఫాలోన్ ఇన్ ఎస్సీజెడ్, విచ్ ఇస్ నాట్ ఫాలోన్ ఇన్ ఎస్టీపీఏ. ఆ అవుట్కమ్ ఏమైంది, ఇట్ స్టాండ్ స్టిల్ యాజ్ అ పుతిలి అండ్ బిల్డింగ్. దాంట్లో కూడా ఒకటి అంతే. వెంచర్ చేసి పాపం బిల్డింగ్ కట్టుకుని ఓ 200 crores టర్న్ ఓవర్ చేస్తే కూడా ఆడికి ఎగ్జామ్షన్స్ రాకపోతే ఈజ్ మూడ్ అవుట్ ఆఫ్ ద వైజాగ్. ద పర్పస్ ఆఫ్ ఎస్టీపీఏ, ఎస్టీపీఏ పర్వ్యూస్ ఎందుకుంటాయంటే సార్ ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ కోసం. అవి లేనప్పుడు అలాగే ఈ డేటా సెంటర్ కి కేబుల్ లేయింగ్ కి దానికంతా ఫార్మాట్స్ వరల్డ్ వైడ్ గా ఎవరి దగ్గర ఉందో, లేదా గూగుల్ వాడితో ఇవాళ ఇది ఎంత పొడిచి ప్రాణాలు తీసేసి సాధించింది ఏంటి, గూగుల్ వాడు ఏ టెక్నాలజీ మనకి ఇస్తున్నాడు. జస్ట్ లైక్ ల్యాప్టాప్ కి ఎంఎస్ ఆఫీస్ కొనుక్కున్నాడు, దానికి ఎంత అంతే బిల్డప్ అంతే. ఎందుకు. ఈజ్ ద ఫెసిలిటేటర్ అండి. ఈజ్ ద ఫెసిలిటేటర్ అంతే. ఇప్పుడు దానికి ల్యాండ్ ఎలకేషన్స్ నేను చెప్తుంది అదే, ఫేజ్ 1, 2, 3 ఫేజెస్ లో నక్కపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో అనకాపల్లి ఇట్లన్నిట్లోనూ ఏవైతే ఇచ్చారో ద డేటా సెంటర్స్ ఆఫ్ 1 మెగావాట్, 2 మెగావాట్, 3 మెగావాట్ కి వాళ్ళు వాట్ దే ఆర్ వెంచరింగ్. ఒకేసారి ఈడు చెప్పిన 1000 మెగావాట్లు ఒకసారి ఓవర్ నైట్ అయిపోదు. ఈవెన్ వీళ్ళు ఇచ్చి గూగుల్ సపోర్ట్ కూడా ఏ టెక్నాలజీలు 1000 మెగావాట్స్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మీరు ఆ జియో ఆద్యంతం గమనిస్తే నా దగ్గర ఉంది, ఒకసారి చూడండి మీరు. ద పీరియాడికల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్ వాట్ దే ఆర్ ఇనిషియేటింగ్ అన్నది. ఇక్కడ మీకు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ అనేవి చేతిలో లేకుండా ఊరికే ఎగ్జాస్ట్ అయిపోయి ఏది పడితే అది మాట్లాడేస్తూ ముందుకు వెళ్ళిపోదాం అన్న కాన్సెప్ట్ లో ఉంటున్నారు సార్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు మీరు చూడండి, జియో ఎంఎస్ నెంబర్ 5, జియో ఎంఎస్ నెంబర్ 3, జియో ఎంఎస్ నెంబర్ 11, ఫైల్ నెంబర్ ఏపీఐసిసి 17037 సబ్సెక్షన్ 2/2020. తర్వాత ఏమో ఎస్ఐపిబి మినిట్స్ ఏది హెల్డ్ ఇన్ 12/5/22 అండ్ 135/22 జిఏ క్యాబినెట్ మీటింగ్ ది డిపార్ట్మెంట్ 12/5/22 ఇవన్నీ చేసి సమరైజ్ చేసి 25/22 జియో రిలీజ్ చేశారు. అది జియో ఎంఎస్ నెంబర్ 3. ఈ దీంట్లో సారాంశం ఏంటి తెలుసా సార్, ద జియో ఇష్యూడ్ అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ allotted certain package of incentives to Mrs. Adani Enterprises Limited for establishing the ఇది క్రిటికాలిటీ సార్, ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ అండ్ టెక్నాలజీ బిజినెస్ పార్క్ ఇంక్లూడింగ్ 200 megawatts డేటా సెంటర్ పార్క్, ఐటీ బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ అండ్ రిక్రియేషన్ సెంటర్. ఇది ఎక్కడ, మధురవాడ, విశాఖపట్నం, విత్ అన్ ఓవరాల్ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. దట్స్ వాట్ ఇట్ ఇస్, 24,000 crores అండి. దీంట్లో ఫస్ట్ ఫేజ్ తీసుకొచ్చింది ఏంటి తెలుసా సార్, యాజ్ అ సెడ్ ఎర్లియర్ 7,210 కోట్లు. ఇది ఎలా తెలుసా, ఫేజ్ 1 ఏంటి 10 megawatts అండి, 5,070 కోట్లు. అలాగే ఐటీ బిజినెస్ పార్క్ కి 1145. ఐటీ బిజినెస్ పార్క్ ఇస్ నథింగ్ బట్ రహేజా మైండ్ స్పేస్. స్కిల్ సెంటర్ 400 కోట్లు ఖర్చు పెడితే రిక్రియేషన్ సెంటర్ కి 575. ఇది క్రియేషన్ ఎలా ఉందో చూడండి, ఇందులో ఎంత క్లారిటికల్ ఉందో. ఈ 10 megawatts డేటా సెంటర్ పెట్టడానికి డైరెక్ట్ గా 300 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 1,900 మందికి ఉద్యోగాలు, టోటల్ 2,200. ఇందులో వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకోలేదే, 300 మందికి ఎంప్లాయ్మెంట్ అని ఇచ్చారు. బట్ వెసెస్ ఐటీ బిజినెస్ పార్క్
జస్ట్ లైక్ రహేజా మైండ్ స్పేస్ లో ఒకసారి ఎంతమంది పని చేస్తారు లెక్కండి. లేకపోతే ఐటీ టవర్ ఉంది కదా, ఐటీ మంది సైబర్ సిటీ, దాని ఏమంటారు, సైబర్ సిటీ, హైటెక్ సిటీ, దాంట్లో బిల్డింగ్ హైటెక్ ఎంప్లాయీస్ సిటీ. క్యాలిక్యులేట్ చేయండి, దేర్ బి థౌసండ్స్. అలాగే 1165 crores దాని మీద ఖర్చు పెడితే 13,750 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇది ఎవడ పిలక పట్టుకున్నారు? అదాని పిలక పట్టుకుని ఒక ఐటీ పార్క్ కట్టమన్నారు అక్కడ. దిస్ ఇస్ ద ప్రైమరీ మోటో అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, 2014 నుంచి 19 దాకా కూడా ఇదే డేటా సెంటర్ సిఏ సమిట్లకు వచ్చి ఈ అదాని అడవాడు అంతా చూసి వాళ్ళం 70,000 కోట్లు తొక్క తోటకూరని జ్ఞాపకం ఉందా మీకు? బట్ 19 to 24 how is been drilled. This is the primary motto and responsibility of a democratic government in republican state. ఈ పార్టీ అగ్రిమెంట్ కేబులింగ్ లేయింగ్ కి సింగపూర్ పర్యటన ఏమైనా జగన్మోహన్ రెడ్డి చూసారా మీరు? ఇట్స్ ఓన్లీ కరెస్పాండెన్స్ ఎట్ ద క్రూషియల్ టైమ్ ఆయనకి ఆఫ్ కరోనా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పటాటోప ప్రదర్శన లేదు. వెళ్ళటం, చెప్పుకోవటం, అంటే వెళ్ళి ఇక్కడ ఇంతమందిని కలిసాం, ఈ గంటలు వీళ్ళు వచ్చి కలిశారు, ఆ చూడంగానే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు, ఇలా బ్రేకింగ్లు అలాంటివి ఉండేవి కావు. ఆయనకి వచ్చిన సమస్య అది. అంటుంది సార్, సింగపూర్ చీఫ్ మినిస్టర్ కెపాసిటీ వెళ్లకుండా కరోనా పాండమిక్ లో ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ తో కేబుల్ లైన్ కి దే అగ్రీడ్ అండర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ అదాని ఇండస్ట్రీస్. మీరు ఇంకోటి చూడండి, ఈ స్కిల్ సెంటర్ యూనివర్సిటీ చెప్పాడు కదా, ఈజ్ ఇన్వెస్టింగ్ 400 crores ఫర్ డైరెక్ట్ గా 275 మందికి 750 మందికి పరోక్షంగా టోటల్ 1025 ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. అలాగే రిక్రియేషన్ సెంటర్ లో 500 కోట్లు అండ్ 1375 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, టోటల్ 1875. ఈ ప్రపోజ్డ్ ఫేజ్ 1 లో 10 మెగావాట్ కి పెట్టుకోవడానికి కేవలం 10 మెగావాట్ కి 7,210 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 14,825 మందికి ప్రత్యక్షంగాను, 5,628 మందికి పరోక్షంగాను, టోటల్ 20,450 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మరి మీరు అది చెప్పారు కదా డేటా కాదండి, ఆ మాట్లాడుతున్నారు. పుట్ ఫోర్త్ కండిషనే అది కదా. నాకు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని అడిగి మరి ఆ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ముందుకెళ్లారు. ఇలా 200, అదే 300 చెప్తున్నాను అని. ప్లానింగ్ ఒక విజనరీ అని వీళ్ళు బిల్డప్ ఇచ్చుకోవడం కాదు. ఈ హస్ ఎగ్జిక్యూటెడ్ ఇస్ విత్ ప్లానింగ్ అండ్ విజనరీ వితౌట్ వేస్టింగ్ మనీ ఫర్ ద క్వశ్చన్ ప్రసాద్ గారు, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అప్పుడు ఉన్న బ్యూరోక్రాట్లు వాళ్ళే, ఇప్పుడున్న బ్యూరోక్రాట్లు వాళ్ళే. అంటే ఒక సలహాలు సూచనలు స్వీకరించే మనస్తత్వం ఉంటే అలాంటి పాజిటివ్ వైబ్స్ ఉన్న ప్రొయాక్టివ్ ఫార్ములాస్ బయటకు వచ్చి ఉండేవి, అంతే కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరితో సంప్రదించి మనం ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలనేది కనుక్కొని ఆ కండిషన్స్ అన్ని పుట్ ఫోర్త్ చేసి దాంట్లో ముందుకెళ్లారు. అంటే ఇక్కడ మీరు అన్నట్టు బ్యూరోక్రాట్స్ అంటారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ రెవెన్యూ డెఫినెట్ గా, ఎందుకంటే నాకు తెలిసి ఇది మొత్తం 500 acres 19 లో ఎక్కడెక్కడ ఎలకేట్ అయిందంటే, ఒకటి కాకులుప్పాడ 300 ఎకరాలు, నక్కపల్లిలో 100 ఎకరాలు, అలాగే జీ చోడవరంలో 100 ఎకరాలు. అంటే ల్యాండ్ ఎలిగేషన్స్ నాకు తెలిసి రెవెన్యూ సెక్రటరీ ఇన్వాల్వ్ అవుతాడు కదా. ఎంత ఎంప్లాయ్మెంట్, 2,450 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటే మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్ అవుతాడు కదా. ఇంకే బ్యూరోక్రాట్ కావాలి? వీళ్ళిద్దరు వర్క్ చేస్తారంటే చీఫ్ సెక్రటరీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అవుద్దా? అంతే కదా. వీళ్ళు ఇక్కడ కూర్చొని కొంచెం ప్రవచనాలు చెప్పుకొని వస్తున్నారు కదా పనికి మన రిటైర్ అయిన వాళ్ళు. ఇవి నోరు ఎందుకు పెగలట్లే? ఇవి కదా వాడాలా ఇప్పుడు. సరే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ స్టాటిస్టిక్స్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏం మాట్లాడు. అవి కాక రాజకీయంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి దాని గురించి. ఇందులో కంక్లూజన్ రిమార్క్ సార్, ఒక పవర్ సెక్టర్ లో నేను మళ్ళీ అథెంటికేటివ్ గా చెప్తాను, జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత అనుభవం ప్రపంచంలో ఎవరికి ఉండదు. దాంట్లో కోడిగుడ్డు మీద వెంట్రుకు ఉన్నా సరే దాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసి తీసేంత కెపాసిటీ అతని దగ్గర ఉంటుంది. అలా తోడు ఒక మెగావాట్ కి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఒక మెగావాట్ కి ఎంత ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్ అన్న దగ్గర అతను బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఆయన ఏమైనా లొకేషన్ అనుకున్నారంటే గుడ్డేది చేయలే పడినట్టు ఏది పడితే అదంటే పుల్ల అంటే గుండు గురికించుకోవడానికి. ఇది వీళ్ళని ఇంత వెనకతల నుంచి మడత పెడుతూ వస్తేనే ఇంత పని జరిగింది. ఇన్ ద స్పాన్ ఆఫ్ పీక్ కరోనా టైం అండి, 2019-20, దీస్ ఇయర్స్ ఇఫ్ యూ రియల్లీ రికలెక్ట్ ద ఇనీషియల్ బడీ డేస్ ఆఫ్ గవర్నమెంట్, ఇది 19 జస్ట్ గవర్నమెంట్ వచ్చింది, 1920లోనే ఇంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేసుకున్నాడంటే అతను, కెన్ యూ ఇమాజిన్? అంటే అన్ఫార్చునేట్లీ ఈ దిక్కుమాల ఎలివేషన్ ఇలాంటి 3 తపెల ఛానల్ ఉంటే, అలాంటి మీలాంటి యాంకర్లు, ఆ 99 ఛానల్ ఉన్న యాంకర్లు కనుకుంటే అసలు అర్రే పులిరాజా పులేసుకు ఎలా ఉందో అసలు ఊహించలేకపోయింది. ఏమీ లేని దానికి ఎంత తేడా ఉంటే, నిజంగా ఎంత అయ్యి ఉంటే కర్మగాలి ఇది ఇటుకట్టు ఆలోచించండి ఒకసారి.
ఇది చంద్రబాబు నాయుడు చేసి ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి స్పాన్ ఆఫ్ 5 years ది అసలు రామాయణ భారత భాగవత గ్రంథాలు 3 డిమాలిష్ అయిపోయి ఉంది ఈ చంద్రబాబు నాయుడు గ్రంథం తప్ప ఇంకోటి ఉండపోయి ఉంది అనమాట. వాటి వాటిని సర్పాస్ చేసేది అన్నమాట ఇది. అది అంటే నేను అంటుంది ఏంటంటే సార్, ఒకటి గుప్పెడి మూసే వరకే సార్, గుప్పెడి తెరిస్తే ఏముండదు. రాజకీయ నాయకుడికి ఎలివేషన్సే కావాలి అనుకునే పంధా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడే నా తండ్రి సింపతితోనే ఎలక్షన్కి వెళ్ళలేదు సార్ 2014. 190 మంది జడ్డి మొలకల్లో మారుతుంటారు. సింపతి కార్డు తీయని ఎరుబోగులుడు. ఇప్పుడు రియల్లీ టేకిన సింపతి కార్డ్ అని 2014 తండ్రి పోయిన తర్వాత నాకు ఒక్క అవకాశం ఉండని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నా, ఇతన్ని బ్లేమ్ చేస్తున్న ఒక్క అవకాశం స్టేట్మెంట్ కనుక అతను ఇచ్చుంటే ఈ వుడ్ ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ 2014 ఇట్ సెల్ఫ్. అవును. ఈ దిక్మాల కరోనా టైంలో ఆయన 5 years ఎగ్జిక్యూషన్ ఎలా ఉందంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ మిరాకిల్.